రే వుల్ఫ్, ఈ రోజు మ్యాచ్ కన్ఫర్మ్ రా. రెడ్ అలర్ట్ బాస్. బాస్, పోలీసులు బాస్ చుట్టుముట్టారు. సారీ సార్, సారీ సార్, సారీ సార్, సారీ సార్. జపాన్ మేడ్ ఇన్ ఇండియా. రాంగ్ వీర్ మహావీర్ మేడ్ ఇన్ తెలంగాణ పోలీస్ అకాడమీ, హిమాయత్ నగర్, హైదరాబాద్. 50000127. అక్కడికి ఒక జోక్ చెప్తా గురుగారు, నవ్వేసేయండి గురుగారు ప్లీజ్. మీ తోక ఈగలా రాలిపోతుంది గురుగారు. గాజాబాయ్, గాజాబాయ్, అల్లా, మీరే ఎలాగైనా సరే కాపాడాలి మహావీర్ సార్. Smoking is injurious to health. తలుపు దేవయ్య. నేనే రాజా. జపాన్కి సినిమాలంటే పిచ్చి సార్. కొట్టేసిన డబ్బుతో తన గురించి తనే తీసుకున్న సినిమా ఇది. జనాలే లేని థియేటర్లో 1000 రోజులుగా ఆడుతోంది. మహేష్, ఆ ఓనర్ని బిలు. గేట్ దగ్గర ఉన్న కట్అవుట్ నుంచి ఇక్కడ ఆడుతున్న సినిమా వరకు ఖర్చంతా తనే భరిస్తున్నాడు. ఈ థియేటర్ కూడా తనే తీసుకున్నాడని చెప్తున్నారు సార్. ఈ హీరోయిన్ సంజు ఈ రోజు పెద్ద స్టార్ సార్. ఆమెను ఇంట్రొడ్యూస్ చేసిందే జపాన్. ఆ అమ్మాయి అంటే విపరీతమైన ప్రేమ. నమస్కారం సార్. నాకు జపాన్కి ఎలాంటి సంబంధం లేదు సార్. ఈ థియేటర్ నాదే.
ముంబైలో మరాఠా మందిర్ అని ఒక థియేటర్ ఉంది. అందులో దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అనే సినిమా 27 సంవత్సరాలుగా ఆడుతోంది సార్. ఆ సినిమాని బీట్ చేయాలనే 3 సంవత్సరాలుగా ఈ సినిమాని నా థియేటర్లో ఆడిస్తున్నాడు సార్. ఈ థియేటర్ని కళ్యాణ మండపంగా మారుద్దాం అనుకున్నా, కానీ ఆ జపాన్ దయ వల్ల నా థియేటర్ బాగా రన్ అవుతుంది సార్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. సార్, మనం స్క్రీన్ మీద చూసిందంతా జపాన్ ఒరిజినల్ గా చేసిందే, కానీ సరైన ప్రూఫ్స్ ఎవిడెన్స్లు లేకపోవడం వల్ల కేసులు కొట్టేశారు. దొంగతనం కూడా ఓకే సార్, కానీ అదే సీన్ ని సినిమాలో పెట్టి పోలీస్ గా యాక్ట్ చేశాడు చూడండి, ఆ బల్బు కారణం మన డిపార్ట్మెంటే సార్. వాడేసే బిస్కెట్ల కోసం మన వాళ్లే కక్కుర్తి పడుతున్నారు సార్. మ్యాటర్ చెప్పవయ్యా. ఏం సార్ చెప్పింది మ్యాటర్ కదా? ఇండియా మొత్తంలో జపాన్ మీద 182 కేసులున్నాయి సార్. జపాన్ యూజ్ చేసేవన్నీ తానే తయారు చేసుకున్న హ్యాండ్మేడ్ వెపన్స్. ఇప్పుడు తనకంటూ ఒక సపరేట్ మెథడ్ ఏర్పరచుకొని ఇండియా మొత్తం దొంగతనం చేయడంలో ఎక్స్పర్ట్ అయ్యాడు జపాన్. అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసిన డిగ్మ్యాన్ అనే కెమికల్ ని వాల్లో ఇంజెక్ట్ చేసి 6 గంటల లోపే దొంగతనం చేయగలిగే టాలెంట్ సార్ వాడిది. రాయల్ జ్యువెలర్స్ థెఫ్ట్ కూడా ఇదే మెథడ్ లో చేశాడు సార్. దొంగతనం చేసిన ప్రతి చోట వాడు రాసిల్లినవన్నీ జపాన్ కోడ్స్ అని మన సర్కిల్లో చాలా ఫేమస్ సార్. ఇకపోతే వాడికి ఇండియా ఫుల్ గా వాడి శిష్యులు ఉన్నారు సార్. వాళ్లలో ముఖ్యమైన వాడు గంగాధర్. ఆంధ్రాలో పెద్ద పేరు మోసిన దొంగ సార్. కేరళ బార్డర్ లో రామ్జీనగర్ అనే సెటిల్మెంట్ ఏరియాని కబ్జా చేసి తన కంట్రోల్లో ఉంచుకున్నాడు సార్. ఇప్పుడు సినిమాలో చూసామే వాడే. గంగాధర్ కేరళకు వెళ్ళిపోయిన తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు ఏస్ అనేవాడే జపాన్కి సారథి. కానీ మొదటి నుంచి జపాన్తో పాటు ఉన్నది ఓబులేషన్. జపాన్ తాలూకు ఇన్ అండ్ అవుట్ తెలిసిన ఒకే ఒక్కడు ఈ ఓబులేషన్. జపాన్ మీద ఎన్ని కేసులు ఉన్నప్పటికీ ఎవిడెన్స్ లేకుండా సినిమాలు తీస్తూ యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ సెలబ్రిటీలా తిరుగుతున్నాడంటే అందుకు కారణం మన డిపార్ట్మెంట్ లోని మహానుభావులు. పోలీసుల్లోనే తనకెంతో మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు సార్. నెక్స్ట్ సినిమాలు చూసుకో. జడ్జి గారింటికి వాడు పెట్టిన బొక్కే వాడు చేసిన లాస్ట్ దొంగతనం సార్. అది కూడా సామాన్యమైన కేసు కాదు. 26 మంది పోలీసుల స్కాండల్ వీడియోస్ ఆ కేసు విచారించిన జడ్జి ఇంట్లో ఉన్నాయి. బొక్కెట్టి ఆ మొత్తం వీడియోలు జపాన్ ఎత్తుకెళ్ళిపోయాడు. మన డిపార్ట్మెంట్ లోనే ఉన్న కొంతమంది బ్లాక్ షిప్స్ కోసం ఇది చేశాడన్నది ఓపెన్ సీక్రెట్. ఆ కేసు తర్వాత మళ్ళీ ఎప్పుడు బయటికి రాని జపాన్ ఇప్పుడు ఈ రాయల్ జ్యువెలర్స్ కేసులో బయటకు వచ్చాడు. ఈసారి ఆ జపాన్ అస్సలు వదలకూడదయ్యా. ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాం. ఆ మినిస్టర్ సైడ్ నుంచి ఒత్తిడి ఎక్కువైంది. చూడు, నువ్వు వెంటనే యాక్షన్లోకి దిగు. శ్రీధర్తో స్పెషల్ డీసీతో కోఆర్డినేట్ చేసుకో. నేను మీకే రిపోర్ట్ చేస్తాను సార్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇమీడియట్ గా 2 రోజుల్లో పట్టుకుని ఎవిడెన్స్ తో పాటు రికవరీ చేయాలి. దానికి ఏం కావాలన్నా ప్రొవైడ్ చేస్తా. భవానీ, పట్టుకుంటే నీ మెమో క్యాన్సిల్ చేసి ప్రమోషన్కి రెడీ చేస్తా. పెట్రోల్ అలవెన్స్ సరిగ్గా ఇవ్వమనండి సార్. చాలు. శ్రీధర్ సార్, రాధా మన వాళ్ళకి దొరికాడు సార్. ఎక్కడ దొరికాడు? యాదగిరిగుట్ట టెంపుల్కి వచ్చాడు సార్. మన వాళ్ళు రౌండప్ చేసి పట్టుకున్నారు. వాడి దగ్గర చాలా ముఖ్యమైన ఎవిడెన్స్ ఉంది సార్. అది జపాన్కి సంబంధించిన మ్యాటర్. జపాన్ తాలూకు సార్ కా? మీకు వాట్సాప్లో ఇమేజ్ పంపించాను, చూడండి సార్. సరే, వెంటనే చూస్తాను. వాడిని మధుకర్ మన పాత రేంజర్ ఆఫీస్కి తీసుకొచ్చాడు. నేను ఎంక్వైరీ పూర్తి చేసి అప్డేట్ చేస్తాను సార్. అండ్ మహేష్, నువ్వు ఎలక్షన్ తీసుకుని హెడ్ క్వార్టర్స్ ఆ సినిమా హీరోయిన్ సంజు తెలుసు, తన ఏరియాని కవర్ చేసి నాకు అప్డేట్స్ పంపు. వేణు, గురువుతో పాటు మచిలీపట్నం వెళ్ళు. జపాన్ నేటివ్ ప్లేస్ మొత్తం వెతుకు. లోకల్ ఇన్స్పెక్టర్ శేఖర్ నీకు తోడుగా ఉంటాడు. జాఫర్, నువ్వు లోకల్లో చూసుకో. నార్త్ లో ఉన్న గ్రే ఏరియాకి ఇన్ఫార్మ్ చేసి నాకు అప్డేట్ ఇవ్వు. శాంత, ఈ టీం మనతో పాటు వస్తారు, ఏర్పాట్లు చేయి. సరేనా? కమాన్, లెట్స్ గో. అయ్యగారు వచ్చే లోపల చెప్పే. నేనేం తప్పు చేశాను సార్? సార్ ఏమన్నా చెప్పారా? ఏం చెప్పట్లేదు సార్. సార్, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారండి? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ హీరోలో ఉన్నావే, రాదయ్యనా నువ్వు? గట్ట బాగా సెట్ అయిందిరా. చూడండి, మొక్కుబడండి. ఆ పెళ్ళాం బట్టల కోసం మొక్కుకున్నా. 200 కోట్ల నగలు హుండీలో వేసావా? డబ్బున్న వాళ్ళు కూడా వేయర్రా కదా. ఆ ఎవిడెన్స్ ఎక్కడ? మన దగ్గరే ఉంది సార్. ఈ కాయిన్ మీ బాస్ జపాన్ది, మరి ఇదే అవదమ్మా? సార్, ఇది నా పెళ్ళాం దాచుకుంది సార్, నాకు ఇచ్చేయండి సార్.
నీ పెళ్ళందా? మరి నీ పెళ్ళం కనిపించట్లేదే, తను ఎక్కడికి వెళ్ళిందమ్మా? నీ అబ్బా నీ కుటుంబం మొత్తానికి ఇదే పనిరా. సార్ 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 నొప్పిగా ఉంది సార్ 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 వదిలేదు సార్ సార్ నేనేం చేయలేదు సార్ సార్ నొప్పిగా ఉంది సార్ సార్ వదిలేదు సార్ సార్ ఎలా ప్లాన్ చేశారా? వదిలేదు సార్ జపాన్కి నీకు సంబంధం ఏంట్రా? 200 కోట్ల నగలు జపాన్ చెప్తాను ఇదంతా చేసావు కదరా? తప్పు చేయలేదు సార్ సార్ నాతో ఎవరో నాకు తెలియదు సార్ 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 వదిలేదు సార్ సార్ నిజం ఒప్పుకోకపోతే చస్తావు. చూడండి, ఈ కేసు భవానీ టీం కంటే ముందు మన టీమే సాల్వ్ చేయాలి. అర్థమైందా? వీడికి బుర్రకెక్కేలా చెప్పండి, లేదంటే నైట్ వీడికి రాడ్ దింపేయండి. అలాగే సార్. జపాన్ ఎక్కడని ఏం తెలియని వీడిని టార్చర్ పెడుతున్నాడేంటి? అసలు ఈయన ఆఫీసరేనా? జపాన్ని నేను ఒక్కసారి చూశాను రవి. అతను రేంజే వేరు. ఈ మాల్యా దావుదులు అతని ముందు పిల్ల బచ్చాగాళ్ళు. అమ్మాయిలు గోల్డ్ డబ్బుతో ఫుల్ టైం ఎంజాయ్ చేసే మాస్ ఐటమ్ రాజా. వాడు నిన్న కొట్టేసిన గోల్డ్తో ఏ దీవిలో ఎవరితో కులుకుతున్నాడో ఎవరికి తెలుసు? సార్ సార్ మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. సార్ అటువైపు. గాడు ఇంతవరకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయనే లేదు, ఇదే ఫస్ట్ టైం. చూసుకోండి. రాజపాన్ కూర్చో. ఫిలో, కొంచెం ఆ డోర్ క్లోజ్ చేయి. జపాన్, సెక్స్ ఎంత నిజం, అదే విధంగా ఇది అంతే నిజం. లైఫ్లో కొన్ని మాట చెప్పు. మీ బ్లడ్ శాంపిల్స్ వల్ల వచ్చిన రిపోర్ట్స్ని బట్టి మీకు హెచ్ఐవి పాజిటివ్ అని కన్ఫర్మ్ అయింది. ఇంకో టెస్ట్ చేసి చూద్దామా? జపాన్, మీరు తలుచుకుంటే అపోలో హాస్పిటల్లోనే చూపించవచ్చు. నన్ను నమ్మొచ్చారు, మీకు నేను అబద్ధం చెప్తానా? మీరు చెప్పారనే శాంపిల్స్ తీసి 3 ల్యాబ్లకు పంపించాం. అండ్ దిస్ ఇస్ ద రిజల్ట్. ముగ్గురు దేవులతోనూ మొత్తుకున్నాను కదరా, ఒక్కరు కూడా నీకు కన్వే చేసి చెప్పలేదా? రే డాక్టర్, ఇప్పుడే శంకర్ డైరెక్షన్ లో పొలిటికల్ సబ్జెక్ట్ మీద మాటలు జరుగుతున్నాయిరా. అది అయిపోయాక ఒక పార్టీ మొదలెట్టి TV9 శ్రీదేవితో డీల్ చేసుకొని ఇంటర్వ్యూలు వైరల్ చేసి సీఎం అయ్యి ట్యాంక్ బండ్ గడ విక్రమ్ లెవెల్లో ప్లాన్ చేస్తే నువ్వేంది నాకు ఇప్పుడే శ్రద్ధాంజలి పోస్టర్ ఇస్తావా? కామ్ డౌన్ చెప్పాను. అయ్యో సార్, కంగారు పడకండి, మరీ అంత స్ట్రెస్ తీసుకోకండి. దీనికి చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే యాంటీ రెట్రో వైరల్ థెరపీ. నేను కొన్ని మెడిసిన్స్ రాశాను, అన్ని ART సెంటర్లో దొరుకుతాయి. అవి ప్రాపర్గా వాడితే జీవితాంతం బతికేయచ్చు. అంతేకాదు, ఇప్పుడు సొసైటీలో మంచి అవేర్నెస్ వచ్చేసింది. ఇంతకు ముందులాగా ఎవరు భయపడట్లేదు. ఓ అలాగా? అయితే నేను కూడా నిన్ను విజయ్ దేవరకొండ లాగా కౌగులించుకుంటూ ముద్ద పెట్టమంటావా? ఒట్టి మాటలతో మంచి జరగదు మాస్టారు. మీరు గోల్డెన్ స్టార్ జపాన్ కదా సార్? నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. సార్ మీ సినిమా నేనే రాజు యూట్యూబ్ లో 50 సార్లు కంటే ఎక్కువ చూసాను సార్. అందులో మీ గుండె చీల్చి రక్తంతో ఉన్న హీరోయిన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో బయటకు తీసి నువ్వెప్పుడు నా గుండెల్లోనే ఉంటావని చెప్పారే సార్. గూస్ బంప్స్ సార్. సార్ మీతో ఒక సెల్ఫీ తీసుకొచ్చా సార్. సార్ కొంచెం నవ్వచ్చు కదా సార్. సార్ చీర్స్ సార్. కోడత దవడ తిరుగుద్ది.
రే ఏసో చెప్పన్నా. కర్మ అంటే ఏంటో తెలుసారా నీకు? జీవితంలో నువ్వు కొట్టి చంపిన దోవలన్నీ ఒక్కరోజు డైనోసర్లా మారి నా ముందుకొచ్చి నుంచుంటాయి. అదే కర్మ. నీకు మాత్రం చెప్తున్నా యేసు, అన్న ఎందుకు ఆసుపత్రికి వెళ్ళాడో తెలుసా? ఏవో బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకోవాలని చెప్పావు కదన్నా. కన్ఫర్మ్ అయింది, అన్నకి హెచ్ఐవి పాజిటివ్. ఇంకా నయమన్నా, నెగటివ్ అని రాలేదు. నీ మంచి మనసుకి అన్నీ పాజిటివ్గానే జరుగుతాయన్నా. రే ఎర్రి పుల్కి, పాజిటివ్ అంటే నాకు ఎయిడ్స్ అని అర్థం. అన్నా ఊరికే కామెడీ చేయకన్నా. రే వచ్చేసి ఇచ్చేసారా పిచ్చి. ఏమంటున్నావు అన్నా? భయం వేస్తుందా? అదేం లేదు, నీకేం కాదులే అన్నా. హే, అది నాకు తెలీదా? ఎన్ని బాంబులు వేసినా ఈ జపాన్ని ఏం పీకలేరు. అన్ని అనుభవించడానికి వచ్చిన పీస్ అది, మాస్టర్ పీసు. అన్నా మిక్సింగ్కి నీళ్లు తీసుకొస్తా అన్నా. తైలం ఇక్కడ అక్కడే డ్రాలో ఉందన్నా.